ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నీ వైపే నే చూడక, నీ ప్రేమే నే నెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నీ వైపే నే చూడక, నీ ప్రేమే నే నెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా ప్రియ నేస్తమా నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నా ప్రియ నేస్తమా నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును, ఇలాలో నా నీకై సాక్షిగా జీవించును. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును, ఇలాలో నా నీకై సాక్షిగా జీవించును. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా ప్రాణ స్నేహితుడా మనసంతా నిండిన మధురానుబంధమా, అతి ప్రియుడా నా ప్రాణేశ్వర. అపురూపమే నీ ముఖ దర్శనం, మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలచి, ప్రణుతింతును ఆశ తీరా అతికాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలచి, ప్రణుతింతును ఆశ తీరా అతికాంక్షణీయుడా. సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక. నా నీతివైన నా ప్రభువా, నాయందు జాలిపడు దేవా. నా నీతివైన నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. నా కృప
దయగల ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. బలవంతుడా మహాశూరుడా పలు శోధనలో నా తోడై, నా కుడి పాశమందుండినావు. నీ మహిమకై నీ ఏర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు. నీ ఎనలేని ప్రేమను చూపివి. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే నా ఆనందం. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే నా ఆనందం. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నేను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. అభిషేక్తుడా నా ప్రాణేశ్వర, నా నీడవలే నాతో నుండి నన్ను రక్షించి పోషించినావు. నేనెన్నడు నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తిపరచి, నా నీ స్థితిలో నీవు నిలిపినావు. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో. మన్నైనది మన్నైపోనని నన్ను జీవాత్మతో నింపి నీవు. నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం
నీకేనా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో నిత్యం నీకేనా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన నిత్యం నీకేనా ఆరాధన నీవే నీవే నా స్తుతి కీర్తన దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాలని ఎదుటే భృంగివేయ నిలచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయనే నిరీక్షనే లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడ
తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను ఒంటరి పోరాటమే విసుగు చెందినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందుని చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును సద్భక్తితో బ్రతుక ఆశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను సద్భక్తితో బ్రతుక ఆశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను విశ్వాస యాత్ర కడగండ్ల పాలైనను కన్నీటి కడలి చెలరేగి పొంగినను నీవే మడపరచినావు మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలచి ప్రణుతింతును ఆశ తీరా అధికాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలచి ప్రణుతింతును ఆశ తీరా అధికాంక్షణీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల స్వరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. అందరూ చప్పట్లు కొడుతూ మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మరి ప్రేమైన మా తండ్రి గారికి మా తల్లి గారికి మా పోతుకు మీద నిండైన దీవెనలు, నా హృదయపూర్వక దీవెన కళ్యాణాన్ని ఇక్కడ కూడా నాకు వందనాలు. కూడి వచ్చిన ఇక్కడ అందరికి కూడా నా ధన్యవాదాలు. మా సంఘానికి కూడా హృదయపూర్వక నా ధన్యవాదాలు. నా సాక్ష్యం ఏంటంటే 2024 ఆశీర్వాద ప్రార్థన మందిరానికి దేవుడే నన్ను కాపాడి ఆ ఆశీర్వాద ప్రార్థన మందిరానికి నడిపిస్తాడని మనసులో అనుకుని 3 వారాలు వెళ్ళా. 4వ వారం అసలు ఉపవాసం ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి అసలు ఏమీ తెలీదు. మోకాలు దండేసి మందిరంలోనే 2 చేతులు ఎత్తి ఆ యేసయ్యకి మొక్కుకున్నా. ఆయనే నన్ను బలపరిచి నన్ను ఆశీర్వదించి ఆశీర్వాద ప్రార్థన మందిరంలో ఉన్నతమైన స్థానానికంటే ఎక్కువగా నన్ను నడిపించి బలపరిచాడు. దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ. కానీ ఈ పరిస్థితిలో నేను ఇలాంటి దేవుని నమ్ముకుని మరి మచిలీపట్నంలో ఉండి మరి నా గృహం యందు మరి నేను కొడుకు పెట్టుకుంటానని నేను ఆశపడలా. దేవుడే నన్ను నడిపించాడు, దేవుడే నన్ను బలపరిచాడు. ఆయనకే రవి మరి రాంబాబు గారు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. వాళ్ళకి తోడుగా ఉండాలి, వాళ్ళతో కూడా నేను రోజల్లా గడపాలని మరి దేవుని దయ వల్ల మరి ఆదివారం పూర్తిగా సెలవు ఇచ్చారు. దేవునికే మహిమ, దేవునికే ఘనత. ఇంకా నేను దేవుని మందిరంలో ఎదగాలి. నా సంఘం ఆశీర్వాద ప్రార్థన మందిరం సంఘం అంటే చాలా ఆప్యాయత. సంఘం అంతా కూడా మరి ఈరోజు మచిలీపట్నం మరి కంకటా నుండి మచిలీపట్నం వరకు మరి మొత్తం వాళ్ళే పాపం మరి అంతగా అన్నీ చేసి మరి ఇక్కడికి నడిపించారు. మరి సంఘం మరి ఆశీర్వాద ప్రార్థన మందిరంలో కట్టుబడి ఇంకా విశ్వాసం ఇంకా ఆత్మీయ సంవత్సరానికి మరి దేవుడు నన్ను బలపరిచి ఆశీర్వదించాడు. పరిచయ టీంలోకి నన్ను నడిపించాడు. నా బిడ్డలిద్దరూ కూడా మంచి రక్షణ పొంది మంచి మార్గంలోకి నడిపించి మా సంఘం అందరూ కూడా నా బిడ్డల కొరకు మీరు ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. నీ అందు రక్షణ పొంది నీలో ఎదుగుతూ ఉండగా ఇంకాను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన కీడు శోధన బలహీనతలేసు నామముల లయపరచండి. నిత్యము నీ సన్నిధిలో ఎదుగుతూ ఉండగా ఇంకాను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. కుమారులిద్దరూ కూడా రక్షణ పొందినైనా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్నట్టుగా వీళ్ళందరూ కూడా కలిసి నిన్ను సేవించడానికి సహాయం ఇచ్చే. హల్లెలూయా. కనుక ఇంతవరకు చక్కని పాటలు, మధురమైన పాటలు మీరు విన్నారు. కీబోర్డ్ కూడా ఉంటే బాగుండేది, మన వాళ్ళు కీబోర్డ్ తేలేదు. కానీ చాలా బాగా పాడారు. చాలా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విని తిట్టుకున్నారో సంతోషించారో తెలియదు, కానీ చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునట్లుగా ప్రభు ఎంతవరకు నడిపించారు. ఈరోజు మీ కొరకు కృష్ణారెడ్డి గారు ప్రేమావిందు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కనుక కరెక్ట్గా 9 గంటలకే నేను ముగిస్తాను. 10 అయిపోద్దేమో 11 అయిపోద్దేమో అని కొంతమంది లేట్గా అక్కడ దూరం నుంచి వస్తున్నారు. అంత ఏముండదు. 9 ఒక 10 నిమిషాలు ఇటుగా ఉండదు. అటే 9 నిమిషాలు అటుగానే ముగిస్తాను. వేడివేడిగా మీరు భోజనం చేసి కృష్ణారెడ్డి గారిని ప్రోత్సాహపరచండి, ఎంకరేజ్ చేయండి. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 24-25 వచనాలు. యేసును ఆయన శిష్యులు అక్కడ లేకపోవుట జన సమూహములు చూచినప్పుడు యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు టద్దరిని
ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడుగగా, చాలు హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా సశరీరుడుగా జీవించినటువంటి కాలంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారు గలిలయ తీరాన అలా నడిచిపోతూ ఉన్నారు. ఉదయకాలమున అనేక మంది ప్రజలు ఆయన్ని వెంబడిస్తున్నారు. గ్రామాల నుంచి ప్రజలు వచ్చి యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభు జీవించిన కాలంలో వేల మంది, లక్షల మంది ప్రజలు ఎప్పుడూ ఆయన చుట్టూ ఉండేవాళ్ళు. ప్రభు వాళ్ళ మీద కనికరపడి వాళ్ళని స్వస్థపరచుచుండను అని వ్రాయబడింది. ఆయన దగ్గరకు వచ్చిన ఎవ్వరిని ఒక్కరిని కూడా ఆయన నిరుత్సాహముగా వెనుకకు పంపలేదు. ఆయన వారందరినీ బాగు చేశారు, వారి మీద కనికరము చూపించారు, వారిని ఆశీర్వదించి పంపించేవాళ్ళు. అనేక మంది రోగులు, కుష్టు రోగులు, పుట్టిగుడ్డి వాళ్ళు, పక్షవాయువు గలవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి బాగుపడుతూ ఉండేవాళ్ళు. భయంకరమైనటువంటి రోగాల చేత పీడించబడుతున్న వాళ్ళు వేవేలుగా యేసు ప్రభు చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. యేసు ప్రభు ఒక రోజున గలిలయ ప్రాంతంలో నడిచి వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆయన వెంబడి వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు చాలా త్వరగా స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టుగా అక్కడ కనబడింది. అప్పుడు ఆయన శిష్యులు ప్రభుతో అంటున్నారు, ప్రభువా ఎందుకని మీరు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు? మన వెనుక చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు మనల్ని వెంబడిస్తున్నారు. వారు ఉదయమునే చాలా రాత్రి ఉండగానే బయలుదేరి మనల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. ఒకసారి ఆగి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందాం, వారిని బాగు చేసి పంపించేయచ్చు కదా, వాళ్ళ అవసరమేంటో తెలుసుకోవచ్చు కదా అని శిష్యులు వాళ్ళ మీద జాలితో మాట్లాడుతున్నారు. ప్రభు అంటున్నారు, వారు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు, వారు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు గనుక మనం వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండకూడదు, మనం వెళ్ళిపోదాం అని చాలా స్పీడ్గా ప్రభు వెళ్ళిపోతున్నారు. అప్పుడు శిష్యులేమో ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి ప్రభువా, మనం ఎప్పుడు ప్రజల్ని మీరు ఆశీర్వదించేవాళ్ళు కదా, ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండి వారి మీద కనికరము చూపించేవాళ్ళు కదా, ఈరోజు ఎందుకని మీరు ఇలా వెళ్ళిపోతున్నారంటే ప్రభు అన్నారు, వారు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు. వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారు? 25వ వచనములో యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. వారు యేసు ప్రభువుని వెతుకుతూ ఆ రాత్రి ఇంకా సరిగ్గా నిద్రపోకుండానే తెల్లారగట్ల లేచి బయలుదేరి వచ్చేస్తున్నారు, యేసు ప్రభువుని వెతుకుతున్నారు. ప్రభు అంటారు, మీరు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు. ఆ తర్వాత వాక్యంలో ఏముంటుందంటే, మీరు సూచనలను చూచుట మాత్రము కాక రొట్టెలు భుజించుటకు మాత్రమే నన్ను వెతుకుచున్నారు గనుక ఆయన స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు జీవమును ఇవ్వడానికి లోకానికి వచ్చారు. జీవాహారము నేనే అని ప్రభు చెప్పారు. ప్రభు ఎందుకు వచ్చారు? జీవ మార్గాన్ని బోధించడానికి వచ్చారు. యేసుక్రీస్తు మతం కాదు, జీవము గల మార్గం. యేసుక్రీస్తు జీవాన్ని మానవునికి పరలోకము నుండి తీసుకొచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఊరిలో యేసు ప్రభు వాళ్ళ ఊరు వెళ్ళారు. ఆ ముందు రోజు ఆ ఊరిలో ఏం జరిగిందంటే, ఇట్లాగ ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ప్రభు ఏం చేశారంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టేశారు. హల్లెలూయా. అంటే ఆ రోజున చాలామంది 3 రోజులు ప్రార్థన జరిగింది. యేసు ప్రభు ఎక్కడ ప్రార్థన పెట్టినా సరే చివరిలో ఏం పెట్టేవాళ్ళు? భోజనాలు పెట్టించేవాళ్ళు. అంటే వాళ్ళు భోజనమే రొట్టెలకి, మనకులాగా సాంబార్ వేసి ఏమన్నా కర్రీ వేసి పప్పు వేసి అప్పడం వేసి పెరిగేసి ఇన్ని వేయాలంటే అయిపోయేవాళ్ళు. హల్లెలూయా. ఇప్పటికీ వాళ్ళు తిండి అంతే. ఏముంటుంది? ఓ రోటీ వేసుకుంటారు, ఒక చేప ఏదో వేసుకుంటారు, తినేస్తారు, అయిపోద్ది అంతే. ఇప్పుడు నార్త్ వాళ్ళు కూడా అంతే. వాళ్ళ భోజనం ఏముంటుంది? మనకులాగా ఒక 20 ఐటమ్స్ ఉండవు. మనకు రైస్ వేసి పప్పు వేసి సాంబార్ వేసి మళ్ళీ రసం వేసి పెరిగేసి తర్వాత కర్రీ వేసి ఇన్ని వేయాలి మనకి కదా. హల్లెలూయా. కనుక ఆ రోజుల్లో చాలా సింపుల్గా ఉండేది. ఒక రొట్టె పెట్టేవాళ్ళు, అంతే, అయిపోయేది. అదే భోజనం వాళ్ళకి. యేసు ప్రభు వారు ఎక్కడ ప్రార్థన పెట్టినా కానీ చివరిలో వాళ్ళందరికీ భోజనాలు పెట్టేసేవాళ్ళు. ఒక రొట్టె ఉన్నా ఆయన ఆశీర్వదించి అందరికీ పెట్టేసేవాళ్ళు. ఆ ముందు రోజే 3 రొట్టెల 3 5
5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పురుషులు, స్త్రీలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టలేకపోయారు, వాళ్ళందరికీ పెట్టేశారు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరికీ ఒక నమ్మకం వచ్చింది. ఏమొచ్చింది? యేసు ప్రభుతో ఉంటే పని చేసుకునే పని లేదు, యేసు ప్రభుతో ఉంటే ఇక భోజనాలే భోజనాలు. కాబట్టి మనం కూలీనాలి చేసుకునే పని లేదు, పనికి వెళ్ళి కష్టపడి ఎండలో పడి కూలీనాలి పని చేసుకునే పని లేదు. శుభ్రంగా ఆయనతో తిరుగుదాం, ఆయన ఒక రొట్టున పెట్టేస్తాడు, లేకపోయినా పెట్టేస్తాడు. కాబట్టి మనం భోజనం చేసేద్దామని తిండి కొరకు ఆయన్ని వెతుకుతున్నారు. హల్లెలూయా. ప్రభు దాని కొరకు కోప్పడ్డారు. మీరు తిండి కొరకు నన్ను వెతుకుతున్నారు, మీరు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు. హల్లెలూయా. వాళ్ళు ఆహారం కొరకు ప్రభు వెతుకుతుంటే ప్రభు అంటారు, మరి ఆహారం కొరకు వెతుకుతారేంటి? ఆహారం అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నశించిపోయేదాన్ని వెతుకుతున్నారు. నేను శాశ్వత జీవాన్ని మనుషులకు అనుగ్రహించడానికి లోకమునకు వచ్చి ఉన్నాను. శాశ్వత జీవం నాలో ఉంది, అది మీలో ప్రసరింప చేయాలని, మీలో ఉన్నటువంటి మరణమును నిరర్ధకము చేసి జీవములోనికి మిమ్మల్ని దాటించాలని నేను మీ కొరకు జీవమును తీసుకువస్తే మీరేమో నశించిపోయేటువంటి క్షయమైనటువంటి ఆహారాన్ని వెతుకుతున్నారు. కనుక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని శిష్యులతో చెబుతున్నారు. హల్లెలూయా. కనుక యేసు ప్రభువుని రోజు అనేక మంది వెతుకుతూ ఉన్నారు, రకరకాలుగా వెతుకుతున్నారు. ప్రజలు కొంతమంది రోగం తగ్గాలని వెతుకుతున్నారు, వాళ్ళ రోగాల్లో ప్రభువుని వెతుకుతారు. రోగం తగ్గిపోయిన తర్వాత వాళ్ళు వెతికేది వేరే వేరే విషయాలు వెతుకుతారు, ఇంక ప్రభువుని వెతకరు. కాబట్టి మనిషి రకరకాలుగా ప్రభువుని వెతుకుతూ ఉన్నాడు. అయితే నీవెందుకు వెతుకుతున్నావో దేవునికి తెలుసు. యేసుక్రీస్తు హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది, ఇప్పుడు చదవద్దులండి. ఏ మనుష్యుని గురించి ఆయనకు చెప్పనవసరం లేదు, ఆయన హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు. వీడు పలానా ఓడండి అని ప్రభువుకి చెప్పనవసరంలా, ఆయన హృదయాంతరంగములను ఎరిగినవాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు సుచరిత్ర కలిగినవాడు. యేసుక్రీస్తు మరణమును నిరర్ధకము చేసి మరణపు ముళ్ళును విరిచి జీవములోనికి దాటినవాడు. ఆయన రక్త మాంసములు గలవాడై మనలో ఒకడిగా జీవించి, ఆయన మన గుడ్ ఫ్రైడే రోజున ఆయన సిలువలో మరణించి 3వ రోజున పునరుద్ధానుడిగా లేచినవాడు, పునరుద్ధానుడైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ మతస్థులందరూ, మొన్న కదా ఈస్టర్ అయింది, ఈస్టర్ రోజున, ఆ గుడ్ ఫ్రైడే రోజున ఆ మతస్థులందరూ యేసు ప్రభుని సిలువ వేశారు. సిలువ వేసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి సీలు కూడా వేశారు, ఆ సమాధికి సీలు వేశారు, ఆ సమాధిలోంచి ప్రభు రాకూడదని. అంటే వాళ్ళు నమ్మారు. ప్రభు ఆయన జీవించున్నప్పుడు ఏం చెప్పారు? నేను చనిపోవుటకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను. మనుషులు ఎందుకు వస్తారు? బ్రతకడానికి వస్తారు. ఆయన చనిపోవడానికి వచ్చారు. ప్రభు యోహాను సువార్తలో అంటారు, నేను స్వయంభవుడైనటువంటి దేవుడిని, నా ప్రాణం పెట్టుటకు దాన్ని మరలా తీసుకొనుటకు నాకు అధికారము గలదు. కనుక నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. సర్వ మానవాళి పాప పరిహారార్థం, సమాధానార్థమైన పాప పరిహారార్థ బలిగా నేను అర్పించబడడానికి లోకంలోనికి వచ్చి ఉన్నాను. నా ప్రాణమును మీ కొరకు అర్పించి మరలా దానిని తీసుకుని లేస్తాను, 3వ దినమున లేస్తానని ప్రభు అనేక సార్లు చెప్పారు. అయితే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ప్రభు నమ్మిన వాళ్ళందరూ పారిపోయారు, కానీ శత్రువులు మాత్రం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. హల్లెలూయా. శత్రువులు ఎప్పుడు మంచోళ్ళు. శత్రువులు మంచోళ్ళ, మిత్రులు మంచోళ్ళ? మీరు అనుకుంటారు మిత్రులు మంచోళ్ళు. మిత్రుల వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు, శత్రువుల వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటే. హల్లెలూయా. ఈ శత్రువులు ఏం చేశారంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈయన చనిపోకముందు లేస్తాను అన్నాడు, ఆయన లేవకూడదు, ఆ సమాధికి సీలు వేయించండి, ఒక 100 మందిని కాపలా పెట్టండి అన్నారు. ఆయన అన్నాడు, సరే దానికే తీసుకోమన్నారు. హల్లెలూయా. ఆ సమాధికి సీలు వేశారు, రోమా సీలు వేశారు. అప్పుడు రోమా సామ్రాజ్య పరిపాలన జరుగుతూ ఉంది. ఆదివారం తెల్లవారుజామున యేసుక్రీస్తు లేచి సమాధి, ఆ రాయి తొలగించబడింది. యేసు ప్రభు సమాధిలో నుండి బయటకు వచ్చారు. ఆ
అది చూసినటువంటి సైనికులు చచ్చిన కుక్కల్లా పడిపోయారు. మిగిలిన వాళ్ళు పారిపోయారు, ప్రాణాలు చేతిలో పెట్టుకుని పారిపోయారు. ఆ వార్త ఆ రోజున ఒకరికి అలా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ కంగారు పడిపోయాడు. మరణము ఈయన చేతుల్లో ఓడిపోయిందా? మహానుభావులు అనే వాళ్ళని అనేక మందిని చూసాం, దేవుళ్ళు అనిపించుకున్న వాళ్ళని అనేక మందిని చూసాం, కానీ వాళ్ళందరూ మరణపు చేతిలో ఓడిపోయారు. మరణము వారిని మృంగి వేసింది. ఈయన ఎవరో మరణము ఈయన చేతుల్లో ఓడిపోయిందని ఆశ్చర్యపోయారు. మరణమును జయించిన వాడు, మృతి చేసి మీకు జీవమును అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పునరుద్ధానుడు, మన ప్రభువు పునరుద్ధానుడు. చాలామంది అడుగుతూ ఉన్నారు, అసలు యేసు ప్రభువుకి మాకు తేడా ఏంటి, యేసు ప్రభులో ఉన్నది ఏంటి అని. యేసు ప్రభులో ఉన్నది మిగిలిన వాళ్ళలో లేనిది ఏంటంటే పునరుద్ధానం. యేసుక్రీస్తులో మాత్రమే ఉన్నది పునరుద్ధానం. పునరుద్ధరించబడ్డాడు. చచ్చిన శవాన్ని మరలా బ్రతికించి సజీవుడిగా తిరిగి లేచారు. ఆయన బ్రతికి ఉండగా చనిపోయిన వాళ్ళని లేపాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. లేచిన ప్రభువు 40 రోజులు అదే ప్రాంతంలో తిరుగుతూ అద్భుతాలు చేస్తూ 40వ రోజున ఆయన ఆరోహణుడై ఒలీవా కొండ నుండి ఆయన ఆరోహణుడై పరలోకానికి చేర్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరు కాదనరాని సత్యం. మనం ఆరాధిస్తున్న దేవుడు పునరుద్ధానుడు. హల్లెలూయా. సంతోషించాలి మీరు. మనం ఆరాధిస్తున్న దేవుడు మామూలుడు కాదు. మనం ఆరాధిస్తున్నవాడు పునరుద్ధానుడు, సజీవుడు. మన తల్లిదండ్రులు ఒక రోజున మనల్ని విడిచి వెళ్ళిపోతారు. యేసు ప్రభుకు ఉన్నటువంటి ఇంకొక పేరేంటి తెలుసా? ఏంటి పేరేంటి? ఏంటండి? నిత్యుడగు తండ్రి. మన క్రిస్మస్ టైంలో చెప్పుకుంటాం ఆయనకున్న పేర్లు. ఏం పిల్ల ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు గడగడ చెప్తారు మీరు. అందులో ఒక పేరేంటి? నిత్యుడగు తండ్రి. ఆయన మరణము లేని తండ్రి. మన తండ్రి మరణము లేదు గనుక ఆయన సదాకాలము నడిపిస్తాడు. అందుకని యేసుప్రభువారు మత్తయి సువార్తలో ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో అంటారు, నేను మీకు ఏ విషయాలు బోధించానో ఈ బూదిగంతముల వరకు ఆ విషయాలను మీరు బోధించండి. ఇదిగో ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. హల్లెలూయా. సదాకాలం మనతో ఉంటారు. ఆయన ఈ లోకాన్ని మనం విడిస్తే గనుక ఆయన మనల్ని నిత్య జీవములోనికి, పరలోకములోనికి, అమరత్వములోనికి ఆయన మనల్ని నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు జీవించినటువంటి కాలంలో ఆయన అనేక మంది వెతుకుతూ వచ్చారు. వెతుకుతూ వస్తే ప్రభు అంటారు, వీరు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు. వీరు జీవమును గురించి వెతికితే బాగుండేది, మీరు ఆహారం గురించి వెతుకుతున్నారు, రోగాల గురించి వెతుకుతున్నారు అని ప్రభు వాళ్ళ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన్ని వెతకవలసినది అంటే ఆయన దగ్గర స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. మరణాంతకమైన రోగముల్లో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయనను నీవు ప్రేమిస్తున్నావు గనుక ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఏ అపాయము నీ గుడారమున సమీపించదు. ఆయన స్వస్థపరిచే దేవుడు కనుక ఆయన అన్నీ అందులో ఉంటే చాలామంది అనుకుంటారు ఆయన అద్భుతాలు చేశాడు కనుక, చచ్చిపోయి లేచాడు కనుక ఆయన దేవుడు అయిపోయాడు అని. కాదు. ఆయన దేవుడు అవలా. ఆయన దేవుడు గనుక చనిపోయి లేచాడు. ఆయన దేవుడు గనుక అద్భుతాలు చేస్తాడు. ఆయన దేవుడు గనుక నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఆరోగ్య ప్రదాత. యేసుక్రీస్తు ఆరోగ్య ప్రదాత. నీ విశ్వాసం ఉంచితే నీ రోగముల్లో నుండి నిన్ను విడిపించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మిమ్మల్ని చేస్తాడు. కాబట్టి యేసు ప్రభువుని ఆ రోజున చాలామంది, వేల మంది వెతికారు, కానీ వాళ్ళు వెతికిన విధానం కరెక్ట్గా లేదని ప్రభు వాళ్ళ మీద కోప్పడినట్లుగా మనం అక్కడ చూస్తాం. కనుక మనం ఆయన పరలోకము నుంచి తీసుకొచ్చినటువంటి నిత్య జీవాన్ని మనం మొదట కోరుకోవాలని ప్రభు కోరుతున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు అలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వాక్యంలో అక్కడ 2 పడవలు కనబడుతూ ఉన్నాయి. అక్కడ 2 పడవలు అలా ఊగుతూ ఉంటాయి. ఈ యేసు ప్రభు అలా వెళ్తున్నారు. చాలామంది జన సమూహం ఆయన వెంబడిస్తున్నారు. వీళ్ళకి వాక్యం చెబితే బాగుండు, వీళ్ళకి వాక్యం చెప్పాలంటే స్టేజ్ ఉంటే బాగుండు అని ప్రభు అలా అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడ 2 పడవలు కనిపించాయి. ఎన్ని పడవలో? 2 పడవలు కనిపించాయి. పడవలు కనిపించగానే ప్రభు ఏం చేశారంటే ఈ పడవలో ఒక పడవ ఎక్కుదామని ఆ పడవల దగ్గరికి వెళ్ళారు. ఆ పడవల్లో కలిగినటువంటి ఆ 2 వ్యక్తులు కూడా
ఆ పడవలు కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ సముద్రంలో వారి యొక్క వలలు కడుక్కుంటూ ఉన్నారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వాక్యం. ఇప్పుడు ఏం చదవద్దు, మీరు అది తీసి పెట్టుకొని తర్వాత చదువుకోండి. మీ అందరికీ బాగా తెలిసినటువంటి వాక్యమే అయి ఉండొచ్చు. హల్లెలూయా. అక్కడ 2 పడవలు ఉన్నాయి. ఆ పడవలు కలిగినటువంటి వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు. వాళ్ళకి ఏమీ పడలేదు, చేపలేం పడలేదు. ఆ సముద్రంలో తమ వలలు కడుక్కుంటూ చాలా దుఃఖంలో ఉన్నారు. అందులో ఒక ఆయన మరీ దుఃఖంలో ఉన్నాడు. అతను ఏమీ పడలేదు, చాలా రోజుల నుంచి వాళ్ళకి ఏమీ సంపాదన లేదు, చేపలు పడట్లేదు. కనుక వారు దుఃఖంలోనూ కన్నీళ్ళలోనూ ఉన్నారు. కనుక అందులో ఒక ఆయన అనుకుంటున్నాడు, ఏంటి మనకి ఇలా దరిద్రం పట్టింది, ఏది పట్టుకుంటే అది మసైపోతూ ఉంది అని చాలా విసుగుతూ, నా కర్మ ఇదంతాను, ఎందుకు పుట్టానో, ఎందుకు పెరుగుతున్నానో, ఎందుకు పెళ్లి చేసుకున్నానో, ఎందుకు పిల్లలు పుట్టారో అని బాధపడిపోతూ, ఈ సముద్రంలో పడి చస్తే బాగుండు, ఎందుకు వచ్చిన జీవితం, ఈ పనికిమాల జీవితం అని దుఃఖంలో ఉన్నటువంటి సమయం. ఆ సమయం యేసుప్రభు అదే సమయంలో ఆ వ్యక్తిని గమనించి ఆ వ్యక్తి పడవనే ఎక్కారు. ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ డల్గానే ఉన్నారు. ఒక వ్యక్తి చాలా ఇదిగా ఉన్నాడు, ఇక ఈ సముద్రంలో పడి చస్తే బాగుండు, నా కర్మ ఇదంతాను, నా కర్మ అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి పడవలోనికి ప్రభు ఎక్కారు. ఇక ఆ పడవలో కూర్చుని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకి కొంతసేపు వాక్యం చెప్పారు. హల్లెలూయా. ఆ సముద్రపు గట్టున ఆ కూడి వచ్చిన ప్రజలందరికీ కూడా దేవుని మాటలు ప్రభు చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురో వాళ్ళు వరలు కడుక్కుని ఈయన చెప్పి మాటలు వింటున్నారు. అప్పుడు ప్రభు వాళ్ళని చూశారు, వాళ్ళిద్దరిని చూశారు. ప్రభు ఎవరు పడవ ఎక్కారు? సీమోను పడవ ఎక్కారు. ఈ సీమోను పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు, వాళ్ళకి ఏమి చేపలు పడలేదు, కానీ వాళ్ళు హుషారుగా ఎగురుతూ ఉన్నారు. వాళ్ళు హుషారుగా ఎగురుతున్నారు, జోకులు వేసుకుంటున్నారు, ఒకటి మీద ఒకటి పడుతున్నారు. కొంతమంది ఉన్నారనుకోండి, ఆడికి ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఆ బ్యాచ్ దూరంగా ఉన్నారు. వీళ్ళకి ఏమీ లేదు, ఏమీ పడలేదు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా బాధలో, దుఃఖంలో, కన్నీటిలో ఉన్నారు. ఎవడైతే బాగా దుఃఖంలో ఉన్నాడో, ఇక చస్తే బాగుండు, నా జీవితం ఏంటి ఇట్ అయిపోయింది, నా జీవితం ఎందుకని ఇంత భయంకరం అయిపోయింది అనేటువంటి దుఃఖంలో, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తి పడవలోనికి ప్రభు ఎక్కారు. ఇప్పుడు ఆ వాక్యం అయిపోయిన తర్వాత చాలాసేపు ప్రభు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తిని పిలిచారు, సీమోను అని పిలిచారు. సీమోను పేరు తెలిసిపోయింది అనుకుని కంగారు పడినట్టున్నాడు. మొత్తం మీద వాళ్ళు వచ్చారు. యేసు ప్రభు వాళ్ళిద్దరిని చూశారు. చూస్తే వాళ్ళు కూడా యేసు ప్రభుని చూశారు. సీమోను అనుకుంటాడు, బహుశా అసలు నా పరిస్థితి బాగాలేదు, నా పడవ ఎక్కడేంటి. ఎవరి పరిస్థితి బాగా? సీమోను పరిస్థితి అసలు ఏం బాగలా. నా పరిస్థితి బాగలేదు, దరిద్రత పట్టేసింది నాకు, నాదెక్కడేంట్రా బాబు ఈయన అనుకుని ఉంటాడు. ప్రభు అంతని చూసి అన్నారు, సీమోను, ఈ పడవని కొంచెం లోతుకి నడిపించు. అతను చూశాడు, ఈయన ఎవరో ఏదో బోధలు చేసుకున్నాడు, ఇప్పుడు దాకా బాగానే ఉంది, నన్ను లోపలికి వెళ్ళమంటాడు ఏంటని కిందకి పైకి చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ పడవలు అప్పుడప్పుడు ఒక అల్ల వచ్చినప్పుడల్లా ఆ పడవలు ఏం చేస్తే అటా కదులుతూ ఉంటాయి. తర్వాత అల్ల వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత స్థిరంగా బిగిసిపోతూ ఉంటాయి. కనుక ఈ సీమోను వీళ్ళ పరిస్థితులు, కొంతమంది పరిస్థితులు అలాగే ఉంటాయి. అప్పుడప్పుడు భక్తిగా ఉంటారు, అప్పుడప్పుడు బిగిసిపోతూ ఉంటారు. అంటే కాసేపు భక్తిలో ఉంటుంటారు, కాసేపు మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలాగ ఎప్పుడన్నా ఉపాస కూటల్లో ఇలా జరిగినప్పుడు వస్తారు, ఊగిపోతూ ఉంటారు. అంత భక్తులు లేనట్టుగా పాటలు పాడతారు, అన్నీ చేస్తారు. మళ్ళీ ఒక వారం అయిన తర్వాత కనపడరు. వీళ్ళు ఏమైపోయారు, ఇట్లాగే అల్ల వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత బిగిసిపోయిన పడవలాగా బిగిసిపోతారు. మళ్ళీ ఎప్పుడు అల్లొస్తుంది, మరలా దైవ సన్నిధి కనబడతారు. కనుక వీళ్ళు దరిదరినే ఉంటూ, దరిదరినే తిరుగుతూ, లోతైన అనుభవం లేక ప్రభువులోనికి లోతుకు వెళ్లకుండా కాళ్ళు తడిసి తడవనట్లుగా దరిదరినే తిరుగుతూ ఉంటే నీకు ఏ ఆశీర్వాదము ఉండదని ప్రభువు గ్రహించి అతనితో అంటారు, పేతురు, నువ్వు వారం ఉండడం కాదు, నీవు కొంచెం లోతుకు రావాలి, లోతైన అనుభవంలోనికి నీవు రావాలి. నువ్వు వారనే తిరుగుతున్నావు, అప్పుడప్పుడు భక్తిగా ఉంటావు, మళ్ళీ లోకంలో కలిసిపోతావు. ఏదో ఆపద మొక్కలకు వచ్చినట్లుగా అప్పుడప్పుడు నీ పరిస్థితి బాగున్నప్పుడు దైవ సన్నిధిలో కనపడతావు, కొంచెం బాగుపడితే మళ్ళీ కనపడవు.
కనుక నీకు జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేకపోతున్నావు. నీవు ఆశీర్వాదాన్ని పొందలేకపోవడానికి, నువ్వు పట్టుకున్నదల్లా మసైపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దరిదరినే తిరుగుతున్నావు కానీ లోతుకు రావడం లేదని యేసుప్రభు అంటారు. నీవు కొంచెం లోతుకు రావాలి, కొంచెం లోపలికి రావాలి. హల్లెలూయా. ఇలాగే పూర్వం రేవు పడవలని ఉండేవి. తెలుసా మీకు? అటు సైడ్ ఈస్ట్ వెస్ట్లో రేవు పడవలు ఉంటాయి. అంటే ఇప్పుడు లేవనుకోండి, ఇప్పుడు బ్రిడ్జిలు వేసేసారు. ఆ బ్రిడ్జిలు లేనప్పుడు పడవలు ఉండేవి. ఈ పక్కన వాళ్ళని ఆ పక్కకి, ఆ పక్కన వాళ్ళని ఈ పక్కకి దింపుతూ ఉండేవాళ్ళు పగలు. వాళ్ళు 10 రూపాయలు అంతా తీసుకునేవాడు మనిషికి. బండి ఎక్కిస్తే బండి ఇటు నుంచి అటు నుంచి ఇటు దింపుతారు. రేవు పడవలు అనేవాళ్ళు. ఒకరోజు ఏం జరిగిందంటే కొంతమంది కుటుంబ సభ్యులు ఒక 5, 6 పార్టీ చేసుకున్నారు. పార్టీ అంటే తెలుసుగా మీకు? ఈ బాగా తెలిస్తే మీకు. ఆ పార్టీ చేసుకుని రాత్రి సెకండ్ షో సినిమాకి కూడా వెళ్ళి శుభ్రంగా మత్తుగా తాగి చివరికి వచ్చారు. ఇప్పుడు పడవ దాటాలి. వాడు ఏం చేశాడు? పడవడు లేడు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అరే వాళ్ళు లేకపోతే ఏమైంది, మనందరం ఉన్నాం కదా, మనమే తెడ్లేసేద్దాం, మనం పడవను అవతలకు తీసుకెళ్ళి వదిలేద్దాం, ఆ పడవ ఎటో పోద్దాం, మనకెందుకు, మనం వెళ్ళిపోదామని పడవ ఎక్కేశారు. 6 ఎక్కేశారు. బజ్జీలు గిజ్జీలు అన్నీ తెచ్చుకున్నారు, శుభ్రంగా తిన్నారు. తెడ్లు తీసుకున్నారు, పడవలకి వేస్తారు కదా, తెడ్లు వేస్తారు కదా, వేసారు. అది అలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇక్కడే ఉంటుంది. ఎంత వేసినా వెళ్ళట్లేదు. ఏంట్రా ఇది, మన మాట వింటలేదు అని వాళ్ళకి నిషా తగ్గినప్పుడల్లా చేపలు మళ్ళీ వేసుకుంటున్నారు. మళ్ళీ వేసి ఇట్ట తెల్లారిపోయింది. ఈలోపు పడవగల్లోడు పొద్దుట వచ్చాడు తెల్లారగట్లో వస్తే వీళ్ళు అంటారు అలిసిపోయారు బాగా. రాత్రంతా నడిపి అలిసిపోతే వాడంటాడు, ఒరే ఏమైందిరా, పడవలు ఎక్కారంటారు, ఏమైందంటే వాడంటాడు, అరే బాబాయ్ ఏం చెప్పావు బాబాయ్, దీనికి మా మాట వింటలేదు, రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా తోసాం, ఏంటిది ఒక అడుగు కూడా వెళ్తలేదు అని వాడికి చెప్తున్నారు. ఆయన అంటాడు, ఒరే తాగుబోతులారా, దాన్ని తాడేసి కట్టేసే కదా, కట్లు ఇప్పకుండా అది చెట్టుకు కట్టేసి ఉంది, కనపడతలేదు మీకు మత్తులో, మీరు చెట్టుకు కట్టేసి ఉంటే దానికి మీరు ఎన్ని తెడ్లు వేస్తే ఎంత ప్రయాసపడితే ప్రయోజనం ఏముంది, బలవలరా మీరు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఈ రోజున చాలామంది వాళ్ళు కట్ల చేత బంధించబడి వాళ్ళు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతూ ఎంత కష్టపడినా అక్కడే ఉంటారు. ఎక్కడికి ఎంత వేసినా అక్కడ యేసు ప్రభు చెప్పింది అదే. మీరు మీ పాపపు కట్ల చేత, మీ భయంకరమైన అలవాట్ల చేత మీరు కట్టబడిన వారై మీరు ఎంత ప్రయాసపడినా మీకు ప్రయోజనం లేదు. మీరు ప్రయాసపడుతున్నారు, ఖాళీగా లేరు. అయినా సరే నెలాఖరు అయ్యేసరికి ఏమైపోతుంది? మలాకి గ్రంథం చెప్తుంది కదా, చిల్లు సంచిలాగా అయిపోతుంది. కారణం మీరు కట్టబడి ఉన్నారు. మీరు విడిపించబడాలంటే మీరు కొంచెం లోతుకు రావాలి, లోతైన అనుభవంలోనికి రావాలి. నీవు భక్తిలో కొంచెం లోతుకు ఎదగాలి. హల్లెలూయా. కనుక ఈ రోజున అనేక మంది వాళ్ళ యొక్క కట్ల చేత బంధించబడ్డారు, వాళ్ళ యొక్క ఆచారాల చేత బంధించబడ్డారు, రకరకాల కుల వివక్షతల చేత బంధించబడ్డారు. ఆ కట్ల నుంచి వాళ్ళు విడిపించబడితే కానీ, ప్రభువులోనికి నీవు కొంచెం లోతుకు వస్తే కానీ నీ కట్లు విడిపించబడవు, నీవు ఆశీర్వాదాన్ని పొందలేవు అనేటువంటి సత్యాన్ని యేసు ప్రభువారి సందర్భంలో చెప్తున్నారు. ప్రభు వాళ్ళని చూసి కొంచెం లోతుకు రండి అంటే సీమోను ఏమన్నాడు తెలుసా? రాత్రంతా ప్రయాసపడ్డాం. 4వ వచనం చూడండి, 5:4. రాత్రంతా ప్రయాసపడ్డాం. వాళ్ళేం ఖాళీగా లేరు. రాత్రంతా ప్రయాసపడుతున్నాం. ఎన్ని రాత్రులు ప్రయాసపడుతున్నామో కానీ ఏమీ ఆశీర్వాదం లేదు అని చెబుతుంటే ప్రభు అంటున్నారు, ఇదిగో నీ కన్నీటికి ముగింపు, నీ దుఃఖానికి ముగింపు ఏంటంటే నీవు కొంచెం లోతుకు రావాలి, మోకాళ్ళ లోతు అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. చాలామంది ఏమంటారు, నేను 40 రోజులు వస్తే సరిపోద్దా, 7 వారాలు వస్తే సరిపోద్దా, 7 ఆదివారాలు వస్తే సరిపోద్దా? మరి ఇవన్నీ ఎందుకు వచ్చినాయో నాకు తెలీదు. క్రైస్తవ్యం అనేది ఇది జీవము గల మార్గం. ఇది 40 రోజులు భక్తిగా ఉండి మానేసేది కాదు. ఇది ఒక 7 రోజులో 7 వారాల్లో ముక్కును బట్టి నిష్ఠగా ఉండేటువంటి భక్తి కాదు.
క్రైస్తవ్యం అనేది శాశ్వత కాలం ఉండేది, శాశ్వతమైన భక్తి. ఒకసారి ప్రభువు నమ్మినవాడు ప్రాణం పోయే వరకు యేసుక్రీస్తుకు సాక్షిగా జీవించేటువంటి ఇది సాక్ష్య జీవితం. యేసుక్రీస్తు రక్తము చేత మనం కడుగబడిన వారమై ఆయనతో మనం సాక్షులుగా ఉంటూ ఆయన కొరకు జీవించేటువంటి భక్తి. భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించాలని వాక్యం చెబుతుంది. తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటారు కదా, మీరు పైకి భక్తి గల వారి వల్లే ఉంటున్నారు కానీ మీకు శక్తి లేదు, కనుక మీరు శక్తిని ఆశ్రయించండి. యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి దేవుడు, పునరుద్ధానపు శక్తి. ఆయన మరణమును జయించిన శక్తి కలిగిన వాడు కనుక మీరు ఏమి విత్తుతారో అదే కోస్తారు. మీరు కట్ల చేత బంధించబడ్డారు కనుక మీరు అదే కోసుకుంటున్నారు. మీ అలవాట్ల చేత బంధించబడ్డారు కనుక మీరు అదే కోసుకుంటున్నారు. మీరు కొంచెం లోతుకి వస్తే ప్రభువు మిమ్మల్ని నడిపిస్తారు. హల్లెలూయా. కనుక మనం భక్తిలో ఎంతవరకు దిగి ఉన్నాము అనేది మనకు తెలియాలి. అందుకని ప్రభు అంటారు, మీరు కొంచెం లోతుకి రావాలి. ఇప్పుడు పేతురు కొంచెం లోపలికి వెళ్ళాడు. బోధకుడు చెప్తున్నాడు కదా, వినకపోతే బాగుంటుందా అని వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, సీమోను యోహాను వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, బోధకుడు చెబుతున్నాడు కదా మనం వెళ్దాం అని కొంచెం దూరం వెళ్ళారు. ఎంత దూరం వెళ్ళారు? మోకాళ్ళ లోతుకు వెళ్ళారు. ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే, వీళ్ళు కనీసం మోకాళ్ళ అనుభవంలోనికైనా వెళ్ళాలని కొంచెం లోతుకు రండి అని ప్రభు చెప్పారు. మోకాళ్ళ అనుభవం అంటే తెలుసుగా మీకు, ప్రార్థించే అనుభవం. చాలామంది క్రైస్తవులకి ప్రార్థన లేదు. వాళ్ళ పేరేమో ప్రార్థనోళ్ళు, వాళ్ళకి లేనిది ప్రార్థన. అందుకని వాళ్ళు ఉన్నారు. ఎందుకు రోగాలు, ఎందుకని మీరు ఇబ్బందులు పడుతున్నారంటే ప్రార్థన లేదు. ఉందనుకుంటున్నారు, ఏమి లేదు, ప్రార్థన లేదు. మోకాళ్ళ అనుభవంలోనికి మీరు రావాలి. హల్లెలూయా. మోకాళ్ళ అనుభవంలో పోనిది కష్టమైంది ఏముండదు. ప్రభు దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే సమస్తమును మనం సాధ్యపరుచుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటారు, మోకాళ్ళ లోతు అనుభవంలోనికైనా మీరు రావాలి. వాళ్ళు పేతురు యోహాను కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ప్రభు అన్నారు, ఇప్పుడు మీ వల వేయండి. ఇప్పుడు వెంటనే వాళ్ళు ఏమన్నారు తెలుసా? రియాక్షన్ వచ్చింది. అప్పటిదాకా బాగానే ఉన్నారు, ప్రభు చెప్పింది. వాళ్ళు వెంటనే రియాక్షన్ వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు మా వల్ల వెయ్యాలా? పగలు చేపలు పడవు. చేపలు ఎప్పుడు పడేది? రాత్రి. వీళ్ళంతా రాత్రి శికారోళ్ళు, వీళ్ళు చీకటి శికారోళ్ళు. వీళ్ళు కనుక చీకటిలోనే మేము పని చేస్తాం, పగలు పని మాకు తెలీదు. కనుక ఇప్పుడు పగలు చేపలు పడడం అనేది మా లైఫ్లో మేము చూడలేదు. నువ్వు బోధకుడు కనుక నువ్వేదో చెప్తున్నావని వాళ్ళు రెసిస్ట్ చేశారు ఫస్ట్. తర్వాత ఏమన్నారంటే, ఈ పక్కన ఇంకొకడు ఉన్నాడుగా, ఆయన ఏమంటాడంటే, రే బోధకుడు చెబుతున్నాడు కదా చేద్దాం, బోధకుడు చెబుతున్నాడుగా చేద్దాం. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఏదో రాయేద్దాం, ఏ పొట్లో ఏ పాముందో. ఏ పొట్లో మా ఇంటి దగ్గర బ్రాహ్మిన్స్ ఒక టీచర్ ఉండేది. అప్పుడప్పుడు క్రిస్మస్కి వచ్చి అంటే కేకులు పెట్టండి మీ చర్చిలో అనేది. ఎందుకమ్మా, ఎందుకండి మీరు రారు కదా అంటాడు అనేది. ఏ పొట్లో ఏ రాయి ఉందో తెలియదు కండి, అందుకని ఓ రాయి వద్దామని ఆవిడకి మొహమాటం లేకుండా చెప్పేది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆవిడకి చాలా అనారోగ్యంగా ఉండేది, ప్రార్థన చేయమని ఆ కేకులు అవి పట్టుకొచ్చి ఇస్తూ ఉండేది. హల్లెలూయా. కనుక పక్కడు సలహా ఇచ్చాడు, ఏమని అంటారే, బోధకుడు చెబుతున్నాడుగా చేద్దాం, బోధకుడు చెబుతున్నాడు కాబట్టి చేద్దాం. సీమోను అంటాడు, సీమోను, ప్రభువా మామూలుగా అయితే చేపలు పడవు నాకు తెలుసు, అయినా సరే నీ మాట చొప్పున చేస్తాం. నువ్వు ఇంతవరకు ఇంత మాటలు చెప్పావు కనుక నీ మాట చొప్పున చేస్తాం. చేసే ముందు ఏమంటాడంటే, ఇప్పుడు కనుక వల వేసామనుకో వారన, మోకాళ్ళ లోతులు ఏముంటుంది వారన, కనుక ఇప్పుడు వల చిక్కుకుపోతుంది, రాళ్లలో చిక్కుకుపోవచ్చు, ముళ్ళలో చిక్కుకుపోవచ్చు. అసలే మా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, దరిద్రత మా మీద తాండమాడుతూ ఉంది, వల కానీ సిరిగిపోయిందనుకో బోధకుడా మా పరిస్థితి ఇంకా దారుణం అయిపోద్ది అంటే ప్రభు అన్నారు, మీరు కానివ్వండి, ఇదిగో మీ వలలు వేయండి అన్నారు. సరే వాళ్ళు కాసేపు ఆలోచించుకున్నారు. సరే ప్రభు చెప్తున్నాడు కదా వేద్దామని వాళ్ళు ఇద్దరు కలిసి వల విసిరారు. ఇద్దరు రెండు వల్ల వేయలా, ఒక వల్ల విసిరారు, పెద్దగా విసిరారు. విసిరగానే అది పట్టేసింది, రావట్లా. ఎప్పుడైతే పట్టేసిందో ఒక్కసారి మన సీమోను కంగారు పడిపోయాడు. యేసుప్రభు గట్ట చూశాడు, ప్రభువా అని మాటలేదు, నోటి మాట లేదు. ఎందుకని? రాళ్లలో చిక్కుపోయింది, ఇదేదో పట్టేసిందని విసిగిపోయాడు. అప్పుడు ప్రభు ఏమంటారు తెలుసా, నా మాట ప్రకారం చేసినవాడు రాళ్లలో చిక్కుకోడు,
నా మాట ప్రకారం పని చేసేవాడు ముళ్ళలో చిక్కుకోడు. నన్ను ఆశ్రయించిన వాడు అన్నాడు చెప్పండి సిగ్గుపరచబడు. హల్లెలూయా. మన వాళ్ళు చాలా చక్కని పాట పాడారు. సిగ్గుపరచువాడు కాదు మన దేవుడు, అసమానుడైన వాడు, అసాధారణమైన వాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డల్ని అన్నడు సిగ్గుపరచడు. అరే నువ్వు ఎట్టయిపోయావంటరా దేవుడిని నమ్ముకుని అని ఎవ్వడు అనడు. ఆ విధంగా ప్రభువు మనల్ని నడిపిస్తారు, లేవదీస్తారు, తల ఎత్తుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటారు నా మాట చొప్పున పని చేసేవాడు, నా మాట చొప్పున నడిచేవాడు ముళ్ళలో చిక్కుకోడు, రాళ్లలో చిక్కుకోడు, లాగు అన్నారు. వెంటనే పేతురు ఏం చేశారంటే దాన్ని కొంచెం కొంచెం లాగారు. ఇద్దరు కలిసి లాగితే రావట్లేదు. అది తీరా చూసేసరికి ఏమైందంటే ఒక అద్భుతం జరిగింది. ఆ సముద్రంలో ఉన్నటువంటి అన్ని రకాల జాతులు చేపలు అందులో పడ్డాయి. అక్కడ రాయబడుతుంది ఒక వ్యాఖ్యానంలో 14 రకాల చేపలు పడ్డాయి. ఆ రోజు ఎన్ని రకాలు సముద్రం వాళ్ళు అంటారు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క చేపలు పడతాయి. ఈ సీజన్ ఏం సీజనో యేసు ప్రభు చెప్పాడో లేదో అన్ని రకాల చేపలు అన్ని జాతులు ఒకసారి పడ్డాయని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆ పడవని ఆ యొక్క వలను లాగలేకపోతున్నారు. అక్కడ రాయబడింది కదా అది పిగిలిపోయే అంత బలమైన చేపలు అందులో పడ్డాయి. హల్లెలూయా. వాళ్ళు లాగలేకపోతా ఉంటేను అప్పుడు వీళ్ళు ఎవరంక చూసారు, ఇద్దరున్నారు చూసారు అటు పక్కన, ముందే చెప్పాక ఇద్దరున్నారుగా, జబదయి కుమారులు వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. అది కాదు గాలి కవర్లు చెప్పుకుంటూ దూరంగా నిలబడి, బాబు మిమ్మల్ని కాదు, గాలి కవర్లు చెప్పుకుంటూ దూరంగా నిలబడి వాళ్ళు కవర్లు చెప్పుకుంటా ఉన్నారు. ఆ కవర్లు చెప్పుకుంటా ఉంటే ప్రభు అడుగా వాళ్ళని పిలవండి, జబదయ కుమారులు ఇద్దరిని వాళ్ళని పిలిచారు. అరే రండ్రా బాబు ఇటు రండి, చేపలు పడ్డాయని. వాళ్ళు అంటారు ఇప్పుడు చేపలు పడ్డవేంట్రా, పగలు చేపలు పడ్డవేంటి, వీళ్ళు లేదు ఇట్ట వాగుతారు కానీ వీళ్ళు చూసొద్దామని జబదయి కుమారులు ఇద్దరు వచ్చారు. వచ్చి చూసేసరికి చేపలు. వాళ్ళిద్దరూ చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు చెప్పే కదా మీకు వీళ్ళిద్దరికి ఏమీ పడలేదు, వాళ్ళకి ఏమీ పడలేదు. మరి వీళ్ళిద్దరునేమో చస్తే బాగుండు అనుకుంటున్నారు, వాళ్ళిద్దరునేమో చస్తే బాగుండు అనుకున్నారా, అనుకోరు. వాళ్ళు మంచి హుషారుగా ఉన్నారు, ఎగురుతున్నారు, జోకులు వేసుకుంటున్నారు. కొంతమంది ఎట్టగా ఉంటారు, ఎగిరి పడతా ఉంటారు, ఏమీ లేదు అక్కడ. హల్లెలూయా. చేపలు ఏంట్రా, ఆశీర్వాదం ఏంట్రా, లోతుకి రావడం ఏంటి, ఎందుకు రావాలి లోతుకి అంటారు వీళ్ళు. మరి లోతుకి వెళ్ళమన్నాడు ప్రభు, అందుకే లోతుకి వచ్చాం. చేపలు పడ్డాయంటే లోతు ఏంటి, లోపలికి వెళ్ళడం ఏంటి అంటే పేతురు అంటారు ఇది వెలుగు మార్గం. పగలు చేపలు పడ్డం ఏంటని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతున్నారు. సీమోన్ అంటాడు ఈయనేదో కొత్త మార్గం, ఇది జీవ మార్గం, ఇది వెలుగు మార్గం. ఇది ఎంతవరకు మనం చీకట్లో పనిచేసాం, ఇప్పుడు మనం వెలుగులో పని చేయబోతున్నాం. మన దేవుడు ఈ లోతుకు రమ్మన్నాడు, వచ్చాం మేము, ఈ వెలుగులో మాకు చేపలు పడ్డాయి, ఇప్పుడు లాగనరా కొంచెం హెల్ప్ చేయండి అంటే మొత్తం మీద ఈ నలుగురు కలిసి లాగారండి, మొత్తం మీద లాగారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంగతులు చెప్పాలి, టైం అయిపోయింది, నేను అన్న టైం అయిపోయింది. 10, 9, 10 అయింది. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను. హల్లెలూయా. వాళ్ళు కష్టపడి లాగారు, నలుగురు కలిసి లాగలేనంత లాగారు. అక్కడ రాయబడింది వాళ్ళ జీవితంలో చూడలేనన్ని ఒకే వలలో పడ్డాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మాట చొప్పున, యేసుక్రీస్తు మాట చొప్పున చేసేవాడు ఈ విధంగా ఆశీర్వదించబడతాడు. వాళ్ళు ఆ చేపలను తీసి ఒక్కొక్కటి దాంట్లో వేస్తే అక్కడ రాయబడింది ఏంటి తెలుసా, 2 నావలు నిండి కింద పడిపోతున్నాయి. 2 నావలు మునిగిపోయినాయి. వాళ్ళు రాత్రి ఎన్ని వలలు వేసారో ఒక్క చేప దొరకలా. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మిగిలిన వాళ్ళిద్దరు ఉన్నారు చూసారు, వీళ్ళిద్దరు ఏమన్నారు తెలుసా, బిజినెస్ మైండ్. వీళ్ళిద్దరిది ఏంటి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోదాం, చేపలు పాడైపోతే అమ్మేయాలి, ఇప్పుడు బజార్కి వెళ్ళిపోవాలి, ఏ బజార్కి వెళ్దాం, ఆ బజార్కి వెళ్దామా, ఈ బజార్కి వెళ్దామని వాళ్ళిద్దరూ లెక్కలేసేస్తున్నారు. ఈలోపు పేతురు ఆ రాశిని చూస్తాడు, అలా ప్రభువుని చూస్తాడు. ఒకసారి యేసు ప్రభువుని చూస్తాడు, ఒకసారి రాశిని చూస్తాడు. అక్కడ రాయబడింది అతను విస్మయం పొందాడు, ఆశ్చర్యపోయాడు. ఏంటిదంతాను, నా జీవితంలో ఎప్పుడు నేను ఇంత ఆశీర్వాదం చూడలేదే, చిన్నప్పటి నుంచి ఈ సముద్రం మీదే తిరిగాను, ఎప్పుడు నేను ఇవి ఇన్ని చూడలేదు, అందులో ఒక్కసారి ఇన్ని చూడలేదని ఆశ్చర్యపోయి అలా ప్రభువుని చూస్తూ పరిగెట్టుకు వెళ్ళిపోయాను, కాళ్ళ మీద పడి, ప్రభా నేను పాపిని ప్రభా, దుర్మార్గుని ప్రభా, నన్ను విడిచి వెళ్ళిపో ప్రభా అని ఏడుస్తున్నాడు. పశ్చాత్తాపాన్ని చెందాడు. హల్లెలూయా. ప్రభు అన్న నువ్వు పాపం అన్నాడా, అనలా, కానీ అతను పశ్చాత్తాపడ్డాడు. మరి మిగిలిన వాళ్ళు వాళ్ళకేముండదు, ఆ డబ్బు వచ్చినాయో లేదా,
అప్పుడప్పుడు ఎగిరిపడ్డాడు, ఇప్పుడు ఎగిరిపడతానే ఉంటాడు. త్వరగా వెళ్ళిపోదాం అంటాడు. కనుక సీమోను పశ్చాత్తాపడ్డాడు, ప్రభు కాళ్ళ మీద పడిపోయాడు, ఏడుస్తున్నాడు. ప్రభా నేను పాపిని ప్రభా అని పశ్చాత్తాపడుతున్నాడు. హల్లెలూయా. ఆ వాక్యం మనకు ఏం తెలియజేస్తుందంటే, నీవు కొంచెం లోతుకి రావాలి. నీవెందుకు ఆశీర్వదించబడతలేదు, నీవెందుకని ప్రభులో ఎదగలేకపోతున్నావు అంటే దరిదరినే తిరుగుతున్నావు. కాళ్ళు తడిసినట్టే ఉంటున్నాయి. ఏదో అవసరం ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వస్తున్నావు, అవసరం తీరిపోయాక మళ్ళీ రావట్లేదు. అందుకే నీవు ఏ ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావు, చీకటిలో ఉండిపోతున్నావు. కనుక దేవుని వాక్యం చెబుతుంది, ఇది వెలుగు మార్గం. ప్రభువును నా వెలుగు మీ మీద ప్రకాశింపచేస్తాను, నా ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపచేస్తాను. నీవు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను మహాభివృద్ధిలోనికి ఆయన నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అన్య జనుల్లో ఆయన నామము ధన్యత పొందినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఎన్నడూ నిన్ను సిగ్గుపరచడు. ఇది శాశ్వతమైన భక్తి. క్రైస్తవ్యం అనేది టెంపరరీ భక్తి కాదు, ఇది శాశ్వతమైన భక్తి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటున్నారు సీమోనుతో, సీమోను భయపడకు. నీవెంతవరకు ఒక రకంగా జీవించావు, ఇక నుంచి నువ్వు మహిమకరంగా జీవించేటట్టు నేను చేస్తాను. హల్లెలూయా. నీవెంతవరకు మామూలు చేపలు పట్టావు, ఇక నుంచి మామూలు చేపలు కాదు, హైబ్రిడ్ చేపలు పడతావు. హల్లెలూయా. భయంకరమైనటువంటి మహిమ కలిగిన చేపలు పడతావు నీవు అని పేతురు జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ప్రభువు మార్చారు. ఈ రోజున మన జీవితాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు లోతుకి రాకపోవడం. మీరు ప్రభులోనే ఉన్నారు కానీ దరిదరినే ఉంటున్నారు, ప్రభులోనే ఉంటున్నారు కానీ ప్రార్థన అనుభవం లేకుండా ఉంటున్నారు. మన ప్రభు మామూలు ప్రభు కాదు, అందరిలా కాదు. ఆయన పునరుద్ధానుడు. ఆ పునరుద్ధాన్ని కలిగి ఉండి కూడా చాలామంది శక్తి లేని వాళ్ళ బ్రతుకుతున్నారు. దేవుడు అంటున్నారు, వాక్యం చెబుతుంది, మీరు శక్తి కలిగిన వాళ్ళు, మీరు పునరుద్ధాన శక్తి కలిగిన ప్రభువును అనుసరించే వాళ్ళు, మీరు ఆయన జీవాన్ని కోరుకోండి. ఎంతసేపు తిండి తిప్పలను కోరుకోకండి. ఏం కోరుకోవాలి? అందుకని ప్రభు అన్నారు, వీళ్ళ దగ్గర మనం వద్దు, వెళ్ళిపోదాం అన్నారు. ఎందుకన్నారు తెలుసా? వీళ్ళు జీవాన్ని కోరుకుంటే ఎంత బాగుండేది, వీళ్ళు సూచక్రియలు కోరుకుంటే ఎంత బాగుండేది అని ప్రభు యోహాను సువార్తలో వాళ్ళతో మాట్లాడారు. కనుక రాత్రి నేను ముగిస్తున్నాను. మన కృష్ణారెడ్డి గారు జీవాన్ని కోరుకున్నాడు. ఆయన ప్రభులోనికి వచ్చాడు, ఎంతో విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు. హల్లెలూయా. ప్రభు పరిచర్య చేయాలంటే ఆ మనస్సు దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. కనుక ఈ కూడికను పెట్టుకోవాలని ఆయన అంతగానో ఆశపడ్డారు. కనుక ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. హల్లెలూయా. లాస్ట్ ఇయర్ పాపము పెట్టాలి, ఒకసారి వాతావరణ పరిస్థితులు బాగోక ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఆయన ప్రార్థన అడిగినప్పుడు నేను ఊళ్ళో లేను. ఇప్పుడు కూడా ప్రార్థన అడిగాడు, అసలు నేను ఇప్పుడు ఉండకూడదు యాక్చువల్గా. కనుక దేవుని మహాకృపను బట్టి ఇది అనుగ్రహించబడింది. మన ఉపవాస ప్రార్థన ఈరోజు ఈ ఏర్పాటు ప్రత్యేకమైన కూడిక మరి ప్రభు చిత్తంలో ప్రభు జరిగించారు. కనుక ఆ వ్యక్తి కూడా చాలా మీరు చూస్తుంటారు, కానీ నేను అంతకుముందు ఆయన చూడలేదనుకోండి. కనుక నేను విండ ప్రభు ఆ బిడ్డను మార్చారు. కనుక యేసుక్రీస్తు మనస్సులను మార్చేవాడు. అది ఇంకొకరికి అసాధ్యం కాదు. మనస్సులను మార్చే శక్తి ఎవ్వరికి లేదు. మనిషి యొక్క పాపములను తీసివేసే శక్తి ఎవరికి లేదు. యేసు ప్రభువుకు మాత్రమే ఉంది మానవుడి యొక్క పాపాలు తీయగలిగిన శక్తి. ఎందుకంటే ఆయన మన కొరకు రక్తము చిందించాడు. ఆయన రక్తంలో మన హృదయాన్ని కడుగుతాడు. కనుక మనం సంతోషము, లోకానికి మనకి తేడా ఏంటో తెలుసా? మనం సమాధానం కలిగి ఉంటాం. ప్రభు అన్నారు, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. ఆయన సమాధానాన్ని మన హృదయంలో కుమ్మరిస్తారు. అందుకని మనకు ఉన్న లేకపోయినా మనం చాలా సంతోషంగా ఉంటాం. ఆయన సమాధానం మన హృదయంలో ఉంటే ఏది మనల్ని ఏం చేయదు, అశాంతిలోనికి గురి చేయదు. యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు వాళ్ళందరూ దూషించారు. ప్రభు ఎక్కడా బాధపడలేదు. వీరేమి చేయుచున్నారో ఎందుకు తెలుసా? వాళ్ళు అవేవి ప్రభు యొక్క సమాధానాన్ని కదిలించలేకపోయింది. చాలామంది అన్ని జనులైనటువంటి వాళ్ళు, ఇతర మతస్థులు ప్రభు గురించి అదే చెప్తారు. యేసు ప్రభుని సిలువ వేస్తున్నా, దూషించిన, ఉమ్మి వేసిన, అపహసించిన
ఆయన యొక్క సమాధానాన్ని కదిలించలేకపోయింది. ఎవరినైనా కొడితే వాడు తిరిగి కొడతాడు, ఎవరినన్నా తిడితే వాడు మంచోడైనా సరే వాడికి కోపం వస్తుంది. మంచోడికి కోపం రాదండి? మంచోడికి కోపం రాదు, చెడ్డోడికి కోపం రావాలని అని ఉందా? లేదు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా పక్క నుంచి గిల్లారనుకోండి, మీకేమొస్తుంది? వెంటనే కొట్టేస్తారు మీరు కదా. ఇప్పుడు వెళ్తే ఒక తొక్కేమనుకోండి, ఏం చేస్తారు? పక్క వాళ్ళని, అరే కళ్ళు కనపడతలేదా అంటారు. ఇంకా ఎవరు లేకపోతే ఇంకా బూతులు వచ్చేస్తాయి మీకు. అంటే మన మీద చెడ్డ ప్రభావం కలిగినప్పుడు మనం కూడా చెడ్డ ప్రభావాన్ని చూపిస్తాం. మీకు పాయింట్, ఈ పాయింట్ మీకు అర్థం అవ్వాలి. మన మీద ఎవరన్నా చెడ్డ ప్రభావాన్ని చూపిస్తే నువ్వు కూడా వెంటనే రియాక్షన్ ఇస్తావు. కానీ యేసు ప్రభు మీద వాళ్ళు ఎంత చెడ్డ ప్రభావాన్ని చూపినా ఆయన ఏమాత్రం చెడ్డ ప్రభావాన్ని చూపించలేదు. ఆయన క్షమించారు. ఆయన ఏమన్నారు? వీరు ఏమి చేయుచున్నారో. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత, ఈ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆ సైనికులు యేసు ప్రభుని సిలువ వేసిన వాళ్ళు, మతస్థులు అందరూ భయపడిపోయారు, వణికిపోయారు. యేసు ప్రభు లేచాడు, యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు, ఆయన మమ్మల్ని శపించేస్తాడేమో, మా కుటుంబాలు నాశనం అయిపోతాయేమో, మా పిల్లల్ని శపించేస్తాడేమో అని ఆశ్చర్యపడి భయపడిపోయి కంగారు పడిపోతున్నారు. వాళ్ళ ఇంట్లోంచి బయటకు రావట్లా. ప్రభు ఏమన్నారు తెలుసా? నేను శపించుటకు రాలేదు. ప్రభు శపించడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వదించడానికి మాత్రమే వచ్చాడు. ఆయన శపించేవాడు కాదు. ఆయన కొట్టిన వాళ్ళని, ఆయన సిలువ వేసిన వాళ్ళని, మేకులు కొట్టిన వాళ్ళని సహా ప్రభు క్షమించారు. వారికి ఏ శాపము రానివ్వకుండా ప్రభు అన్నారు, మీకు శాపము మేము రానివ్వను. ప్రభు శపించే దేవుడు కాదు, మన దేవుడు శపించేవాడు కాదు, ఆయన ఆశీర్వదించే దేవుడు. రాత్రి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించగోరుతున్నాడు. ఆయన పునరుద్ధానుడు. అయితే నీవు కొంచెం లోతుకు రావాలి. బయటే ఉంటూ వారనే ఉంటూ ప్రభు ఆశీర్వదించాలంటే కుదరదు. కాబట్టి నీవు కొంచెం లోతుకి రావాలి. కనీసం మోకాళ్ళ లోతు అనుభవంలోనికైనా రావాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. సర్వోన్నతుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ రాత్రి ప్రభువా నీ మహాకృప చేత ఈ బిడ్డలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేక కూడికను బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన వారి యొక్క స్నేహితులు, బంధువులు, సంఘం అందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. స్థానము ఇచ్చితివి, ఊహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానము నిచ్చితివి. ఏమి చూచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణమునే తీర్చెదను. ఏమి చూచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణమునే తీర్చెదను. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధతలో మహనీయుడా, స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధతలో మహనీయుడా, స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహాదేవుడవు. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహాదేవుడవు. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధిం
నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా